ప్రసంగాల్లో క్రైస్తవ జీవన విధానము ఏ విధంగా ఉండాలి, మనము జీవించే విధానంలో క్రైస్తవులుగా మనం ఈ లోకంలో ఏ విధముగా జీవించాలి అన్నటువంటి విషయాల గురించి యేసు ప్రభువు సుమారు 20 ప్రసంగాల ద్వారా ఆయన మనకు వివరించారు. ఇంకా రెండు ప్రసంగాలు మిగిలాయి. లాస్ట్ వన్ ఈస్ ట్రూ బిల్డర్స్. లాస్ట్ బట్ వన్ ఈస్ స్వీయ మోసము, సెల్ఫ్ డిసెప్షన్. ఇది మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 21 నుంచి 23 వరకు ఉంది. అంటే ఆత్మవంచన చేసుకోవడం. అసలు ఆత్మవంచన అంటే ఏంటి, సెల్ఫ్ డిసెప్షన్, స్వీయ మోసం అంటే ఏంటో అన్నది ముందుగా తెలుసుకుందాం. అయితే ఈ కొండ మీద ప్రసంగాల్లో ఏ అధ్యాయాల్లో, మత్తయి సువార్త ఏ అధ్యాయాల్లో ఈ ప్రసంగాలు ఉన్నావో ఒకసారి మళ్ళా రివ్యూ చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 9 ప్రసంగాలు, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 5 ప్రసంగాలు, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 6 ప్రసంగాలు ఉన్నవి. ఈ ప్రసంగాల్లో సుమారు 20 ప్రసంగాలుగా వీటిని విభజించినప్పుడు మనం ఈరోజు 19వ ప్రసంగాన్ని ఆత్మవంచన లేక స్వీయ మోసము అనే దాని మీద మనం ధ్యానం చేయబోతున్నాం. ఇది మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 23 వచనాల్లో 3 వచనాల్లో ప్రభువు సెల్ఫ్ డిసెప్షన్ గురించి చెప్పాడు. అసలే సెల్ఫ్ డిసెప్షన్ అంటే ఏంటంటే, ఆత్మవంచన చేసుకోవడం అంటే మనకు మనమే ఊహించుకుని ఏదో గొప్పగా భావించడం. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ డిసెప్షన్. అంటే మనము ఏమి కానప్పటికీ గొప్పగా ఊహించుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ లోకంలో. ఆ సెల్ఫ్ డిసెప్షన్ ని గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో క్లియర్ గా చెప్పాడు ప్రభువు. ఫర్ ఇఫ్ ఎనీ వన్ థింక్స్ హిమ్సెల్ఫ్ టు బి సంథింగ్ వెన్ హీ ఈస్ నథింగ్, హీ డిసీవ్స్ హిమ్సెల్ఫ్. అంటే వాడు ఏది కానప్పటికీ నేనేదో గొప్పోడిని, నాలో ఏదో బ్రహ్మాండమైనటువంటి వ్యక్తిని అని అనుకునే వాళ్ళు ఉంటారు. వాడికి వాడే మోసం చేసుకున్నాడు అని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ తెలుగులో చెప్పారు. తెలుగులో ఎలా ఉందంటే, ఎవడైనాను తన్ను తానే వట్టివాడే అంటే నథింగ్ అయి ఉండి కూడా అతను నేను ఎన్నికైన వాడిని, చూజన్ వన్ అని అనుకుంటున్నట్లయితే వాడే మోసం చేసుకుంటున్నాడు అన్నట్టుగా మనం అర్థం చేస్తున్నాం. యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో ఈ యొక్క 19వ ప్రసంగంలో మత్తయి సువార్త 7వ అధ్యాయం 21-23 వచనాల్లో ఆత్మవంచన గురించి, స్వీయ మోసం గురించి తెలియచేశాడు. చాలా మంది క్రైస్తవులని పేరుకే క్రైస్తవులు కానీ క్రైస్తవ్యానికి దూరంగా ఉంటారు. అంటే దేవునికి దూరంగా ఉంటారు. వారు యేసుప్రభు నమ్ముతున్నామని చెప్తా ఉంటారు. ఆ, చెడ్డ వ్యసనాలు, త్రాగుబోతనము, చెడ్డగా ఉండడము, ఇబ్బందికరమైనటువంటి చెప్పుకోలేనటువంటి విధముగా వాళ్ళు ఉంటారు. ఆ క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళంతా కూడా క్రీస్తును అనుసరించి నడుచుకోవాలి, దేవుని చిత్త ప్రకారం నడుచుకోవాలి, దేవునికి చెందిన వారముగా నడుచుకోవాలి, పాపంలోనే ఉంటూ మేమెంతో గొప్పగా పవిత్రులమని చెప్పే క్రైస్తవులు కూడా ఈ లోకంలో ఉన్నారు. కాబట్టి యేసు ప్రభువు అంటాడు, నా బిడ్డలు, నా విశ్వాసులు, దేవుని రాజ్యంలో నివసించేటువంటి విశ్వాసులు దేవుని చిత్త ప్రకారం నడవాలి. దేవుని చిత్త ప్రకారం అంటే బైబిల్లో ఉన్నటువంటి మాటలు నువ్వు విశ్వాసులు చదువుకుంటూ, పాటిస్తూ, అమలుపరుచుకుంటూ ఉండాలి. అలా కాకుండా మేము క్రైస్తవులమని చెప్పుకున్నంత మాత్రాన, లేక ప్రభువా అని చెప్పినంత మాత్రాన అది ఏదో గొప్ప విషయం అని మనం అనుకోకూడదని చెప్తున్నాడు. దేవుని చిత్త ప్రకారం నడిచే వారికి ఆయన దయ ఉంటుంది. ఆ దయ ఆత్మవంచనలో పడిపోకుండా వారిని విశ్వాసం రక్షిస్తూ ఉంటుంది. అందువలన మనం ఎప్పుడు కూడా we must be obedient to the God. We must repent for our sins always. అందువలన we must live near to the God. పాపంలో
ఉండే వారంతా కూడా పాపంలోనే నశించుకోవాలని దేవుడు ఏం కోరుకోవట్లేదు. మనం రిపెంట్ అయ్యి ప్రభు దగ్గరికి ఎప్పుడు రావాలని ఆయన కోరుకుంటున్నాడు. మత్తయి సువార్త 7:21 ఏముందంటే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. అంటే ప్రభువా ప్రభువా అని పిలిచే వాళ్ళంతా కూడా పరలోక రాజ్యంలోకి వెళ్ళరు అంటున్నాడు. అంటే వీళ్ళంతా కూడా విశ్వాసము కలిగిన వారుగా ఉంటూ నటిస్తూ నామకార్థపు లేక బూటపు క్రైస్తవులుగా ఏదో ఈ సమాజంలో మేము క్రైస్తవులని పేరుకే గాని వాళ్ళు నిజంగా ప్రభువుని ప్రేమించేవారుగా ఉండాలి. మీకు కొంతకాలం కింద చెప్పాను, ఫాక్స్ హోల్ ఫెయిత్, నక్కబొరియ విశ్వాసం, నక్కబొరియ ప్రార్థనలు, ఫాక్స్ హోల్ ప్రేయర్స్. అంటే ఏదో ఒక గొప్ప ఆపద వచ్చినప్పుడు మాత్రమే వారు ప్రభువా ప్రభు అని పిలుస్తారు. మిగిలిన రోజుల్లో ప్రభు అవసరత వారికి ఉండదు. అలాంటి వ్యక్తుల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే ఫాక్స్ హోల్ క్రిస్టియన్స్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే నక్కబొరియ, గుంట నక్కబొరియ విశ్వాసం అనేటువంటి టాపిక్ ఒకసారి మీకు చెప్పాను. అంటే ఆ నక్క ఏం చేస్తుందంటే ఆపద లేనప్పుడు ఆ బొరియ బయటకు వచ్చి మెడ అటు ఇటు తిప్పుతూ ఎవరైనా చుట్టూ ఉన్నారేమో చూస్తూ ఉంటుంది. ఏదో జంతువు తరుముకొస్తుంది, లేకపోతే ఏదో శబ్దం వచ్చిందంటే బొరియలోకి వెళ్ళిపోతుంది. ఈ నక్క బొరియ విశ్వాసులు కూడా అంతే. పైకి ఆపద వచ్చినప్పుడే ప్రభువా ప్రభు అంటారు. తర్వాత మామూలు రోజుల్లో వెళ్ళేప్పుడు కూడా గుంట నక్కలో ఉన్నటువంటి జంతువు వలె, విశ్వాసుల వలె ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు, భీకరంగా ప్రసంగాలు చెప్పేటువంటి ప్రతివాడు కూడా, భీకరంగా దేవుని మాటలు చెప్పేవాడు ప్రతివాడు కూడా దేవుని బిడ్డ అనుకోవడానికి అవకాశం లేదు. పై మాటలు బట్టి అవకాశం లేదు. వాడు దేవుని చిత్త ప్రకారం నడుస్తున్నాడా లేదా అన్న విషయాలనే దేవుడు చూస్తాడు. అందుకనే గత వారము మీకు ముండ్ల పొదలు అదే విధముగా ద్రాక్ష పొదలు ఒకేలాగుంటాయి, కానీ పళ్ళు వేరుగా ఉంటాయి. అబద్ధపు ప్రీచర్స్ అను వారి ఫలములు బట్టి, వారి యొక్క జీవిత ఫలములు బట్టి, సాక్ష్యమును బట్టి గుర్తుపెట్టవచ్చు అనేటువంటి వాక్యాన్ని సండే నాడు మనం చూస్తాం. ఈ పై వాక్య ప్రకారము రెండు రకాలైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తులను మనం చూస్తున్నాం. వాళ్ళ వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, ఒకళ్ళు దేవుని చిత్త ప్రకారము చేయవారు, అంటే దేవుని మాటలను అనుసరించి నడిచేవాళ్ళు. వీళ్ళు ప్రభువుని ప్రభువా ప్రభు అంటూ ఉంటారు, ప్రభువుగా సంబోధిస్తూ ఉంటారు. పరలోక రాజ్యము శాశ్వతమైనటువంటి జీవితానికి దారి తీసేటువంటి క్రైస్తవ లక్షణాలను, భక్తిని కలిగి ఉంటారు. రెండవది ఏంటంటే, వీరు దేవుని చిత్త ప్రకారం పైకి క్రైస్తవుల్లా కనిపిస్తూ ఉంటారు. నటన అంతా కూడా దేవుని మాటలు విన్నా విన్నట్టే ఉంటారు. అంటే వీరు ప్రవర్తన చూస్తే బయటికి అబద్ధపు టీచర్ లాగా ఉంటుంది. అంటే వీరి ప్రవర్తన చూస్తే సాధువు గొర్రె పిల్లలాగా ఉంటుంది, కానీ రియల్ గా వీళ్ళు తొడేళ్లు చర్మము కప్పుకున్నటువంటి వారుగా వీళ్ళు ఉంటారు. అందువలన ప్రభువా ప్రభు అని పిలిచినంత మాత్రాన స్టేజ్ మీద ఏదో గొప్ప వాక్యం చెప్పేశాడు, టీవీలో గొప్ప వాక్యం చెప్పేశాడు అన్నంత మాత్రాన వాడు ఖచ్చితంగా పరలోక రాజ్యంలోకి వెళతాడని మనం చెప్పలేమని వాక్యం చెబుతుంది. మత్తయి సువార్త 7:22-23 మనం చూస్తా ఉంటే, ఈ తీర్పు దినమున ప్రభు మనకి మనకైతే రక్షింపబడిన వారం కాబట్టి కిరీటాలకు తీర్పు ఉంటుంది. మనలను ఒకసారి బేరీజు వేసుకోమని తీర్పు లాంటిది ఉంటే, మరి ఆ తీర్పులో మనము గొర్రెలు మేకలు అనేటువంటి విధంగా విడగొడతాడని మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాను ఒక ప్రసంగంలో. ఇప్పుడు ఈ నా బూటకపు క్రైస్తవుల్ని చూసి ఆయన అంటాడు, మీరంతా నరకానికి పొండి అనేటువంటి విధానంలో అంటున్నప్పుడు, ప్రభువా ప్రభువా నీ నామం బట్టి మేము అనేక అద్భుతాలు చేశాం కదా, స్టేజ్ మీద దెయ్యాలని వెళ్ళగొట్టేశాం కదా అని 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 వాళ్ళు గొడవ పెడతా ఉంటారు ప్రభు దగ్గర. రియల్గా అలా గొడవ పెడతారని అనేది ఏమీ లేదు, కానీ ప్రభు నీ దగ్గర మాట్లాడేవాడు ఎవడు ఉండడు. కానీ వాళ్ళు మేము అనుకుంటారేమో బహుశా మనసులో, ప్రభు కోసం మనం గొప్ప కార్యాలు చేశాం కదా, చందాలు ఇచ్చాం కదా, చర్చలు కట్టాం కదా, గొప్ప గొప్ప కూటాలు
పొలిటికల్ మీటింగ్ లా పెట్టాం కదా, అనేక మందిని రక్షించాం కదా అని వాళ్ళు అనుకునే విధంగా ఉంటే ప్రభువు వాళ్ళని మీరు అక్రమమైన మార్గంలో ఉన్నారు, అక్రమమైన వాళ్ళరా నా యొద్ద నుండి పొండి అంటాడు. అంటే ఒక మేకల్ లాంటి వాళ్ళు అనమాట వీళ్ళు. షీప్ ఎప్పుడు కూడా యేసు ప్రభువుని వెంబడిస్తుంది అనేది మనకు తెలుసు. అయితే రక్షింపబడడానికి కొన్ని సూత్రాలు ఇచ్చాడు ఆయన. అది రోమాపత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ప్రభువుని ఒప్పుకోకుండా ఎవడు కూడా దేవుని రాజ్యంలో చేరలేడు. యేసుప్రభు రక్షకుడని నోటితో ఒప్పుకోవాలి, ప్రతి వేళలోనూ ఒప్పుకోవాలి. కొన్ని సందర్భాల్లో దాక్కునేటువంటి విధంగా క్రైస్తవులు మేము క్రైస్తవులు కాదని చెప్పుకునే విధంగా ఉండకూడదు. హృదయంలో నోటితో ప్రభువుని ఒప్పుకోవాలి, యేసుని హృదయంలో ఆయన్ను పునరుద్ధానమయ్యాడని నమ్మాలి, అప్పుడే రక్షింపబడతావు. కాబట్టి ఇక్కడ నోటితో ఒప్పుకోవడము కన్ఫెషన్ ఒకటి, హృదయంలో ఆయన మృతుల్లో నుండి లేచాడని చెప్పడము చాలా ముఖ్యం క్రైస్తవులకి. అలాంటి అలాంటి క్రైస్తవులు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలని యేసు ప్రభువు చెప్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17-19లో ఏమంటాడంటే, యువర్ ఫెయిత్ ఈస్ డెడ్ ఇఫ్ డీడ్స్ ఆర్ నాట్ దేర్, యాక్షన్ ఆర్ నాట్ దేర్. అంటే విశ్వాసం అనేది, నువ్వు విశ్వాసమైతే నీ క్రియలన్నీ కూడా ఆ విశ్వాసాన్ని తెలియచేయాలి. అంటే క్రియలు లేనటువంటి విశ్వాసము మృతమైనది అని చెప్తున్నాడు. అంటే విశ్వాసులుగా బ్రతుకుతున్నటువంటి మనము ఎంతో కొంత ఇతరుల మీద మేము విశ్వాసులమైనటువంటి ఇంపాక్ట్ రోజంతట్లో ఎప్పుడు ఎవరు తారసపడినా మన ప్రభు బిడ్డలముగా వారికి కనిపించే విధముగా మనం ఉండాలి. కనుక మనము విశ్వాసులమని చెప్పుకుంటుంటే నీ క్రియలు కూడా నీ విశ్వాసాన్ని బయలుపరచాలి. అయితే ఈ దేవుని చిత్త ప్రకారము నడవనటువంటి నామకార్థపు క్రైస్తవులు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించరని చెప్పేస్తున్నాడు. ఎందుకంటే వారు పిలుపుకి ప్రభు అప్రభు అంటారు, అద్భుత కార్యాలు కూడా చేయవచ్చు, రోగాలను కూడా స్వస్థపరచవచ్చు, డేమనిక్ యాక్టివిటీని వాళ్ళు పారద్రోలొచ్చు. కానీ వాళ్ళు దేవుని చిత్త ప్రకారము నడవలేకపోతే పరలోక రాజ్యంలోనికి చేరలేనటువంటి హెచ్చరికనిస్తున్నాడు, భయపెడుతున్నాడు. ఒక విధంగా నామకార్థపు క్రైస్తవులుగా ఉంటే మీరు పరలోకానికి చేరరు అని చెప్తున్నాడు. దెయ్యాలు కూడా ఖచ్చితంగా దెయ్యాలు ఉంటాయి, అపవిత్ర ఆత్మలు ఉంటాయి. ఈ ఈ దెయ్యాలకు కూడా యేసుప్రభు అంటే తెలుసు, కానీ యేసుప్రభు అంటే వాటికి బాగా తెలుసు. కానీ దురాత్మలకు యేసుప్రభుకు వ్యతిరేకంగా ఉంటాయి. ఎందుకంటే సాతాను యొక్క అనుచరులు కాబట్టి వాటికి వాటికి దేవుడు అంటే భయం ఉంటుంది, కానీ దేవుని ధిక్కరిస్తూ ఉంటాయి. సాతాను ఎప్పుడు కూడా దేవునికి భయపడేవాడుగా ఉంటాడు, కానీ ఎదిరిస్తూ ఉంటాడు. సాతాను లక్షణాలు కలిగి ఉన్నటువంటి నామకార్థపు క్రైస్తవులు దేవునికి భయపడుతున్నట్టే భయపడి దేవునిని ధిక్కరించేటువంటి జీవితం ఉండడము దేవునికి ఇష్టం లేదు. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 24-27 వచనంలో ఈ దెయ్యాలు అంటాయి, నజరేయుడగు యేసు, మాతో నీకేంటయ్యా పని? మమ్మల్ని నశింపచేయడానికి వచ్చావా? నువ్వెవడవో మాకు తెలుసును, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలేస్తా ఉంటారు. అప్పుడు ఆ దెయ్యాలు, ఆ పవిత్రాత్మలు వెళ్ళిపోయినప్పుడు వాడు స్వస్థ పొందుతాడు అక్కడ. అంటే డెవిల్స్ నో దట్ జీసస్ ఈస్ ది హోలీ మ్యాన్ అండ్ సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడు యేసు ప్రభు అని వాటికి తెలుసు. దే ఫియర్ లార్డ్, భయపడతాయి. కానీ దే వాంట్ టు ఫైట్ విత్ జీసస్, దే వాంట్ టు ఫైట్ విత్ గాడ్. అది ఎలాగైనా దే విల్ బి డిఫీటెడ్ అట్ ది ఎండ్. అంతవరకు వెయిట్ చేస్తున్నాయి. ఏంటి దెయ్యాలు అంటున్నాయి, యేసు నువ్వు మాతో పని ఏంటి? మమ్మల్ని నశింపజేయడానికి నువ్వేమైనా వచ్చావా? మమ్మల్ని వెళ్ళగొడుతున్నావా వీడి నుంచి? నువ్వు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటున్నాడు. నామకార్థపు క్రైస్తవులు కూడా పరిశుద్ధుడు, హోలీ 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 అంటారు, కానీ దేవుని ధిక్కరిస్తూ ఉంటారు. అందువలన మనము ఈ విషయాల్ని గమనించినట్లయితే కొన్ని కొన్ని కొత్త విషయాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఏంటంటే మతపరమైన కార్యక్రమాల వల్ల మోసపోతున్నామేమో ఒకసారి ఆలోచించుకోవాలి మనం. మీకు మీ జీవితకాలంలో ఇప్పటి వరకు కూడా అనేకమైన స్వస్థత కోటాలు జరగవచ్చు, మీరు వెళ్ళవచ్చు, స్వస్థత పొంది ఉండవచ్చు. లేకుంటే
దెయ్యాలు వెళ్ళగొట్ట ఉండవచ్చు, కుంటి వాళ్ళు నడవచ్చు, గుడ్డి వాళ్ళు చూడవచ్చు. అయితే ఇక్కడ ఈ ప్రభువా ప్రభువా నీ నామమున గొప్ప కార్యములు మేము చేయలేదా అన్న వాళ్ళు దేవుని చిత్త ప్రకారము నడవకపోతే దేవునికి చాలా కోపం వస్తుంది. దేవుని చిత్త ప్రకారం నడవకుండా ఉండే వారిని అక్రమమైన అక్రమము చేయు వారులారా నా ఇద్దరు పొండి అంటాడు. అక్రమమైన విశ్వాసులారా, మీరు నామకార్థపు విశ్వాసులుగా ఉంటున్నారు, నాకు మొరపెట్టకండి, నా దగ్గర నుంచి మీరు వెళ్ళిపోండి అనే విధానంలో మన జీవితాలు ఉండకుండా మనము చాలా జాగ్రత్త పడాలి ప్రియమైన వారులారా. ఈ నామకార్థపు విశ్వాసులు అంటే దేవుని చిత్త ప్రకారము తమ జీవితాలను వారి ఫలములను సరిచేసుకునేటువంటి విధానంలో ఉన్నప్పుడు వాళ్ళు అద్భుత కార్యాలు చేయవచ్చు, స్వస్థతలు చేయవచ్చు, ఆశ్చర్యకార్యాలు చేయవచ్చు, కానీ దేవుని చిత్తానికి వాళ్ళు లోబడరు. గమనించండి, దేవుని చిత్తానికి లోబడరు. అద్భుతమైనటువంటి మిరకిల్స్ చేసే వాళ్ళంతా కూడా క్రీస్తు వారని భావించకూడదు. యేసుక్రీస్తు యొక్క శిష్యులు 12 మంది శిష్యులు ఇస్కరియోతు యూదా మినహాయించి, తర్వాత కొత్తగా శిష్యుడు వచ్చి ఉన్నాడు. 12 మంది శిష్యులలో అందరూ కూడా యేసు ప్రభువు చెప్పిన మాటలు విన్నారు, అంటే దేవుని చిత్తానికి లోబడ్డారు. చాలా మంది ప్రపంచమంతా కూడా సువార్తను ప్రకటించి కొంతమంది హతసాక్షులైపోయారు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం అంటే అది. మనము కూడా మన పుట్టినప్పటి నుంచి బ్రతుకు కాలం అంతా కూడా విద్యార్థి దశలో ఉంటాము, చిన్నవాళ్ళుగా ఉంటాము, యుక్త వయసు వచ్చాక విద్యార్థి దశలో ఉంటాం, తర్వాత ఉద్యోగాలు చేసుకుంటాం, వివాహాలు చేసుకుంటాం, తర్వాత పిల్లలు పుట్టించవచ్చును, తర్వాత పెద్దవాళ్ళు అయిపోతారు, కొంతకాలానికి వృద్ధులైపోయి చనిపోతారు. దిస్ ఇస్ ది లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. నీ ఈ యొక్క జీవిత చక్రంలో ఏ స్థాయిలో అయినా సరే నువ్వు క్రైస్తవుడిగా ఉంటే యు మస్ట్ ఒబే గాడ్. ప్రతి విషయంలో కూడా లోబడాలి. దేవునికి వ్యతిరేకంగా చేసేటువంటి వారు ఎక్కడో అక్కడ బొప్పి కడుతుంది వారికి. అప్పుడు ప్రభువా ప్రభువా ప్రభు అని అరిస్తే, అక్రమం చేయవాడా, అక్రమం చేయదానా, నా దగ్గర నుంచి గెట్ లాస్ట్ అంటాడు. కాబట్టి 12 మంది శిష్యులు కూడా ఒక్క శిష్యుడు తప్పించి మిగతా 11 మంది శిష్యులు కూడా హతసాక్షులైపోయారు. సువార్త పరిచర్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ వాళ్ళు హతసాక్షులు అయిపోయే విధానంలో కూడా హతసాక్షులు అయిపోయారు, కానీ వెనుకంజ వేయలేదు. దేవుని చిత్తానికి లోబడ్డాం. ఆదివారం చర్చ్కి వెళ్ళడం, మనకి అక్కడ మన చర్చ్లో అయితే ప్రతి ఆదివారం బ్రేకింగ్ ఆఫ్ ది బ్రెడ్ ఉంటుంది. యువజనులు వర్షిప్ చేస్తారు, దేవుని మాటలు పట్టుకుని యువతలు చక్కగా పాడుతూ ఉంటారు. ఈ విధముగా ప్రసంగం జరుగుతుంటుంది. అటెండింగ్ ఈజ్ ఆల్సో ఎ క్యారెక్టర్ ఆఫ్ ఎ క్రిస్టియన్ హూ ఈజ్ ఒబేయింగ్ గాడ్. ఆదివారం నాడు మీరు సమాజముగా కూడుకొనక మానకని ఏప్రిల్కి రాసిన పత్రికలో ఉంటుంది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించము. మనము వీలైనంత వరకు 100% పరిపూర్ణము కాకపోయినప్పటికీ పరిపూర్ణత సాధించే విధానంలో దేవుడు చెప్పినటువంటి మాటలు విని దాని ప్రకారం నడిచే విధానంలో కృషి చేయాలని మీకు చెప్తున్నాను. అంటే అద్భుత కార్యాలు చేసే వాళ్ళంతా కూడా, ఆ రోగాలు స్వస్థత కార్యాలు చేసే వాళ్ళంతా కూడా దేవుని చిత్తానికి లోబడేవారని మీరు అనుకోవద్దు. దేవుని చిత్తానికి లోబడిన వారైతే వారు పరలోక రాజ్యంలో కూడా ప్రవేశించరని దేవుడు చెప్తున్నాడు. ఆ విధముగా మనము క్రైస్తవ్యంలో కొన్ని రకాలైనటువంటి విషయాలను మనము గుర్తు చేసుకోవాల్సింది. స్వీయ వంచన గురించి కొన్ని వాక్యాలను చూద్దాం. స్వయం వంచన అంటే వీడు ఏమి లేకపోయినా ఉవ్వెత్తున ఎగురుతూ ఉంటాడు, ఏమి ఉండదు వాడి దగ్గర, పెద్ద బిల్డప్ ఇస్తూ ఉంటాడు. అది స్వీయ వంచన. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో ఎలా ఉందంటే, మన హార్ట్ అంట వెరీ డిసీట్ఫుల్ అంట, హృదయం అన్నిటికరమైన మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలిగిన వాడెవడు. అందుకనే హృదయాలోచనలు దేవునికి తప్పించి వేరే వాళ్ళకి తెలియదు. భర్త ఆలోచనలు భార్యకి తెలియదు, భార్య ఆలోచనలు భర్తకి తెలియదు, భర్తల ఆలోచనలు తమ పిల్లలకి తెలియదు, పిల్లల యొక్క ఆలోచనలు భర్తకు భార్య తల్లిదండ్రులకు తెలియదు. కారణం ఏంటంటే వెరీ డిసీట్ఫుల్. హృదయం అంతా కూడా మోసకరంగా ఉంటుంది. నీ హృదయాన్ని నువ్వు పాడు చేసుకోకు. ఎప్పుడు కూడా దేవుడు పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో నివసించే విధముగా నీ జీవితాన్ని దేవునికి లోబడే విధంగా నువ్వు చేసుకో అంటున్నాడు.
రెవల్యూషన్ 3:17-18లో ఇక్కడ సంఘాన్ని చెబుతూ నీవు డబ్బున్నవాడు అని నువ్వు అనుకుంటున్నావు, నేను ధనవంత నా దగ్గర చెప్పుకుంటున్నావు, కానీ నువ్వు ఒక దిగంబరుడు గుడ్డివాడు అని మర్చిపోవద్దు అన్నాడు. దరిద్రుడు అంటున్నాడు. ఇవి చాలా నాస్టీగా ఉంటాయి కదా మాటలు. దరిద్రుడు, గుడ్డోడు, దిగంబరుడు, దౌర్భాగ్యుడు. ప్రభు అంటున్నాడు ఖచ్చితంగా నిన్ను నువ్వు గొప్పగా చేసుకుంటున్నావు. లవోదికీయ సంఘం వాళ్ళు ఇలాగే ఉంటారు. వాళ్ళంతా మేము ధనవంతులము, మేము గొప్పవాళ్ళము, డబ్బు ఉన్న వాళ్ళము, మేము కూరల మీదే చర్చకు వస్తాము, పేదోళ్ళు వీళ్ళకి బట్టలు లేవన్నట్టుగా చింపిరి బట్టలు వేసుకొస్తా ఉంటారని కొంతమంది క్రైస్తవుల్ని ఆ రిచ్ క్రిస్టియన్స్ తోలనాడవచ్చును. నియమించలు చేసుకోవడం. దేవుని దృష్టిలో అందరూ కూడా సమానులే, భేద ధనిక వర్గాలు అలాంటివి ఏమీ ఉండదు. కాబట్టి మనము స్వయం మోసం చేసుకోకుండా ఉండాలి. మీకు గత కాలంలో ఒక హిపోక్రసీ వేషధారణ అనేటువంటి కొండ మీద ప్రసంగంలో లోకాసు వార్త లో కూడా ఆ ప్రేయర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పరిసయ్యుడు, అదేవిధంగా సుంకరి ట్యాక్స్ కలెక్టర్. ఈ పరిసయ్యుడు అంటాడు వాడు హిపోక్రటిక్ మ్యాన్ అనమాట. వాడు వంచన చేసుకుంటా ఉంటాడు. నేను దేవునికి డబ్బులు బాగా ఇస్తున్నాను, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాను, అదో భాగం ఇస్తున్నాను అని దేవుని దగ్గర గొప్పలు చెప్తా ఉంటాడు ఈ యొక్క పరిసయ్యుడు. దేవుడు ఆ పరిసయ్యుడు ప్రార్థన అంగీకరించడు. అయితే ప్రభువా నేను తప్పిదాలు చేశాను, నేను నీ సముఖంలో నిలబడడానికి అర్హుడు కాదు అన్నట్టుగా క్షమాపణ అడుగుతున్నటువంటి విధముగా ట్యాక్స్ కలెక్టర్ సుంకరి ప్రార్థన చేస్తాడు. తలంచుకుని తలపైకెత్తుకుని గర్వముగా నీకు డబ్బు ఇస్తున్నాను, నేను ఉపవాసాలు చేస్తున్నాను, 10వ భాగం ఇస్తున్నాను అని చెప్పేవాడిని ప్రభువు గట్టి వేశాడు. అంటే ప్రభు అని అరుస్తున్నప్పటికీ సుంకరిని అక్రమము వాడా అని అంటున్నాడు. అలాంటి వాళ్ళు పరలోక రాజ్యంకి వెళ్ళలేరని గొప్పగా చెప్తున్నాడు. 1 యోహాను 1:8 ఏమన్నాడంటే పాపము లేని వారేమని చెప్పుకునే నీడల మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం, మనలో సత్యం ఉంటుంది. అంటే వీఆర్ సిన్నర్స్, బట్ ఎలాంటి సిన్నర్స్? సేవ్డ్ సిన్నర్స్, అయినప్పటికీ పాపము కొద్దో గొప్ప చనిపోయే వరకు కూడా అలా అంటుకునే ఉంటుంది. దాన్ని ఎప్పుడు ఎవ్రీడే వీ షుడ్ వాష్ అండ్ రిఫ్రెష్ విత్ ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ విధంగా యేసు మార్గంలోకి వెళ్లే విధంగా మనము జీవించాలి. రోమిలకు రాసిన పత్రిక 1:18 కూడా ఈ యొక్క వేషధారణ గురించి ఉంది. 1 కొరింథీ 3:18 ఎలా ఉందంటే మిమ్మల్ని మీరే మోసం చేసుకోకుండా ఉండండి. ఎవడైనాను ఈ లోకంలో నేను జ్ఞానిని, నేను గొప్ప జ్ఞానిని, ఐఎమ్ ది మ్యాన్ ఆఫ్ విజ్డమ్ అని అనుకుంటే వాడు ఒక వెర్రివాడు అనుకోవాలి. వాడు వెర్రివాడు గా ఉండాలి. అంటే దేవుని జ్ఞానం ముందు మన జ్ఞానం ఎంత? ఈ జ్ఞానము వృద్ధాప్యం వచ్చేటప్పటికి జ్ఞానము మెమరీ కూడా పోతుంది కదా. యేసు ప్రభువుకి అలా కాదు. దేవాది దేవుడు ఎప్పుడు కూడా ఆయన సమస్తము ఆయన అధీనంలో ఉంచుకునేటువంటి గొప్ప దేవాది దేవుడు. అందువలన మనుషులు ఎవడో కూడా ఈ లోకంలో నేను గొప్ప జ్ఞానిని అనుకోకూడదు. అనుకుంటే స్వయం మోసం చేసుకున్నట్టు. నేను ఏదో గొప్పవాడిని అనుకోవడమే స్వయం మోసం. ఆయన గొప్పవాడైనా, ధనికుడైనా, విద్యాధికుడైనా, పెద్ద ఉద్యోగం చేసుకున్నా వాడు గొప్పవాడి కింద ఫీల్ అవ్వకూడదు అని దేవుని యొక్క ఉద్దేశం. అదే మనం గల్తీ 6:3 చెప్పాం. వాడు నథింగ్ అనమాట. అయితే సంథింగ్ ఈజ్ దేర్ ఇన్ మీ అని అనుకుంటే వాడు ఒక వేస్ట్ఫుల్ ఫెలో, నయవంచన చేసుకుంటున్నాడని మనం తెలుసుకుంటున్నాం. యేసుప్రభు అంటాడు గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటిని కాపాడుతూ ఉంటానని చెప్తాడు. యోహాను 10:27-28 ఏమంటాడంటే నా గొర్రెలు నా స్వరం వింటాయి, కానీ వేరే గొర్రెలు కూడా ఉంటాయి, అవి నా స్వరం వినవు. నా స్వరం వినేటువంటి గొర్రెలు నేను ఎరుగుతాను, అవి నన్ను వెంబడిస్తాయి. వాటికి నేను నిత్యజీవం ఇస్తున్నాను, అవన్నిటికీ నేను నశింపవు, ఎవడును నా చేతిలో నుండి వాటిని అపహరించడు. అంటే యేసు మాటలు వింటూ యేసుని వెంబడించేవారు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నట్లుగా మనం భావించాలి. అప్పుడు వారికి యేసు ప్రభు తప్పనిసరిగా అటువంటి విశ్వాసులను సాతాను కోరల నుంచి ఆయన తప్పిస్తాడు. ఈ పిక్చర్లో చూడండి, చిన్న ల్యాంబ్, చిన్న గొర్రె పిల్లను పెద్దగా ఉన్నటువంటి ఒక తోడేళ్ళు తినేయడానికి ప్రయత్నం చేస్తుంది. బ్యాక్ డ్రాప్ లో
జీసస్ కర్ర తీసుకుని ఆ యొక్క ఉల్ఫ్ని తోలేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, వెళ్ళిపోతుంది కొద్దిసేపటికి. అలాంటి సిచ్యువేషన్ కావాలంటే క్రిస్టియన్స్ మస్ట్ లిజన్ టు క్రైస్ట్, లిజన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఫాలో వాట్ జీసస్ టోల్డ్ అస్ ఇన్ ద బైబిల్. అది పట్టించుకోవాలి. నా గొర్రెలు నా స్వరం వింటాయి, నన్ను వెంబడిస్తాయి. అది ఖచ్చితంగా నువ్వు వెంబడించకుండా అవసరం నాకు ఫాక్స్ హోల్ క్రిస్టియన్ లాగా, ఫాక్స్ హోల్ క్రిస్టియన్ లాగా, ఫాక్స్ హోల్ ఫెయిత్ కలిగి ఫాక్స్ హోల్ ప్రేయర్ చేస్తే దేవుడు నక్కబురిలోని వదిలేస్తూ ఉంటాడు. వీడు విశ్వాసము వట్టిదే, వీడు పేరుకే క్రైస్తవుడు, నా నామ పేరట పెద్ద మిరకిల్స్ చేస్తున్నాడు, కానీ వీడు ఏ వీడు వీడు వీడే పరలోక రాజ్యంలోకి వెళ్ళడు, ఎందుకంటే ఆ చిత్త ప్రకారం నడవడు. అంటే జీసస్ ఈస్ ఇండైరెక్ట్లీ వార్నింగ్ us, if you do not follow the word of God, if you do not follow the path of Jesus, we will not enter into the heaven అంటున్నాడు. అంటే రక్షింపబడిన వారు వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు క్రైస్తవ జీవన విధానంలో క్రీస్తును కలిగి నడవడానికి, క్రీస్తు బాటలో వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఇక ఫైనల్గా ఫాల్స్ వర్షిప్ అనేది కూడా ప్రపంచమంతా కూడా మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది క్రిస్టియన్స్ ఆర్ డూయింగ్ పర్సనల్ వర్షిప్, హ్యూమన్ వర్షిప్ దెన్ గాడ్ వర్షిప్. దాన్ని జీసస్ ఖండిస్తున్నాడు. మీరు దేవుని ఆలయంలోకి వెళ్తే యేసుప్రభు ఒక్కడే, దేవుడు ఒక్కడే కనపరచబడాలి అనేటువంటి విధానంలో దేవునిని యథార్థముగా ఆరాధించుట అనేది చాలా ముఖ్యమని చెప్తున్నాడు. దేవునిని యథార్థముగా ఆరాధించుట ఎలాగా? దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో, అంటే కేకలేసేయమని, బిగ్గరగా ప్రార్థనలు చేసేయమని, డాన్సులు వేసేయమని కాదు. నువ్వు చక్కగా మంచి ఫలాలు ఫలించేవాడుగా, ఆత్మ ఫలాలు ఫలించేవాడిగా, మా జీవితంలో ఎప్పుడు కూడా మంచిని కోరేవాడుగా, ఇతరులను ప్రేమించేవాడుగా, క్రైస్తవ ఒక మంచి గుడ్ క్రిస్టియన్స్ గా ఉండమని దేవుడు కోరుకుంటున్నాడు. మనము ఆ విధానంలో ఉండి దేవుని ప్రార్థించినప్పుడు తప్పనిసరిగా ఆయన వింటాడు. యోహాను సువార్త 4:23-24 ఏమంటాడంటే, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. దట్స్ ఆల్. దేవుడు ఆత్మ, హీజ్ ఎ స్పిరిట్, మనకు కనిపించడు. ఆ స్పిరిట్ ను ఆరాధించేటప్పుడు మనము కూడా స్పిరిచువల్ గా ఆత్మ ఫలాలు కలిగి మనము మనము ఆయన్ని వర్షిప్ చేయాలి అని కోరుకుంటున్నాడు. కాబట్టి యోహాను 15:10 అంటాడు, నా తండ్రి ఆజ్ఞలు నేను గైకొంటున్నాను కాబట్టి ఆయన ప్రేమందు నేను నిలిచి ఉన్నాను, అలాగే మీరు నా ఆజ్ఞలు గైకొనండి, నా ప్రేమనందు నిలిచి ఉండండి అంటున్నాడు. అంటే దేవుని ఆజ్ఞలను గైకొనుట, దేవుని ప్రేమించుట అనేదే దేవునికి లోబడుట అనేది గుర్తుపెట్టుకోండి. మార్క్స్ వార్త 7:6-9 ఏమంటున్నాడంటే, ముందుగా 7వ చదువుతాను. మానవులు రకరకాల పద్ధతులు, మా మా మిషన్ ఇది, మా చర్చ్ ఇది, మా చర్చ్ యేసు చర్చి, దేవుని చర్చ్ అనరు. మా చర్చిలో ఎలా జరుగుతుంది అనుకునే విధానంలో మన పద్ధతులను వాళ్ళు ప్రవేశపెట్టేసుకుంటారు. అందుకని ఏళ్ళు అన్నాడు, మానవులు కల్పించిన పద్ధతులు. అంటే ఆ పాస్ట్ని మనము హైలైట్ చేయాలి, మీరు గొప్పగా ప్రసంగం చేశారని చెప్పాలి, మీ అంత తత్వవేత్త ఎవరు లేరని చెప్పాలి. అలాంటి సంఘాలే ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ కూడా మనుషులు కల్పించారు. మనిషిని గ్లోరిఫై చేయడం అనేది అస్సలే దేవుడు ఒప్పుకోడు. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలోనే బోధించు ఈ క్రైస్తవులు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారని ఇక్కడ రాయబడింది. అదే వేషధారణ. వేషధారణ అయినటువంటి క్రైస్తవులు ప్రభు అంటే ఆయన వినిపించుకోడు. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, మనము పెదవులతో మాత్రమే ఆయన స్తుతించడం కాదు, చర్చ్లోకి వెళ్ళగానే లేకపోతే నీ గదిలో నువ్వు ఒంటరిగా ప్రార్థన చేసుకున్నప్పుడు నీ హృదయము ఆయనతో సహవాసంలో ఉండే విధముగా నువ్వు ఆయన్ని గణపరచాలి. నీ ఆత్మ ద్వారా, నీ హృదయం ద్వారా గణపరచాలి. సో చాలా మంది క్రైస్తవులు ఉంటారు, మేమంతా క్రిస్టియన్స్ అండి, బోర్న్ అగైన్ అండి, బ్యాప్టైజ్డ్ అంటారు. వాళ్ళందరూ క్రైస్తవులు అయినప్పటికీ వాళ్ళ శిష్యులు కానేరరు. డిసైపుల్స్ ఆఫ్ లార్డ్ అంటే ఎగ్జాక్ట్లీ ఆ 12 మంది ఎలా ఉన్నారో అలాగ ఉండాలి. అంటే వాళ్ళు యేసు ప్రభువు చెప్పినట్లు భూదిగంతముల వరకు కూడా వెళ్ళి సువార్తను ప్రకటించారు. వాళ్ళు చనిపోవడానికి కూడా అంగీకరించి చాలా మంది, ఒక్క యోహాను తప్పించి, ప్రకటన గ్రంథం రాసిన యోహాను తప్పించి మిగిలిన వాళ్ళంతా కూడా హతసాక్షులు అయిపోయారు.
ఆ విధముగా యేసు మా యేసు చెప్పిన మాటలు విని సువార్త ప్రకటనలో ముందుకు పోయారు. మనము కూడా క్రైస్తవులుగా ఉన్నప్పుడు మనము యేసు మాటలను అనుసరిస్తూ సువార్త చెప్పకపోయినా పొరుగువాన్ని ప్రేమించు అంటాడు. ఆ పొరుగువాన్ని ప్రేమించాలి. నువ్వు కపటమైన తీర్పు తీర్చొద్దు అంటాడు. అది కూడా పాటించవచ్చు. ఇలా నీ లిమిట్స్ లో నువ్వు పాటించగలిగినటువంటి క్రిస్టియన్ ప్రిన్సిపల్స్ నువ్వు పాటిస్తా ఉంటే ఒకానొక సమయానికి ప్రాక్టీస్ చేయగా చేయగా నువ్వు పర్ఫెక్ట్ క్రిస్టియన్ అయిపోతావు. క్రిస్టియన్స్ అంతా కూడా డిసైపుల్స్ అవరు. డిసైపుల్స్ అంటే శిష్యులు అంటే ఏంటంటే దేవుని చిత్తాన్ని నడిపించే వారే డిసైపుల్స్. అంటే యేసుని వెంబడించే గొర్రెలు మాత్రమే. గొర్రెలు చాలా ఉంటాయి. యేసయ్యని వెంబడించుకుంటే అటు ఇటు పోతాయి, తోడేళ్ల బారిన పడి చచ్చిపోతాయి. అలాగే క్రైస్తవులని చెప్పుకునేవారు యేసు వెంబడి నడవకుండా, యేసు మాటల్లో వెళ్లకుండా వాళ్ళను వంచుకుంటూ మేము దేవుని బిడ్డలం అని పైకి చెప్పుకుంటూ యేసు మార్గంలో నడవరు. దే విల్ బి పనిష్డ్. ఇక్కడే పనిష్ చేయబడతారు, ఈ లోకంలోనే. నరకానికి వెళ్ళి అక్కడ పనిష్ చేయడం సంగతి తర్వాత, కానీ ఇక్కడే దే విల్ సీ ద గాడ్స్ కర్స్. కాబట్టి క్రైస్తవులమని మేము చెప్పుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని చిత్తానికి లోబడి ఉన్నప్పుడే ఆ ఆ క్రైస్తవుల్ని డిసైపుల్స్ అంటారు, డిసైపుల్షిప్. ఆ విధముగా ఆ క్రీస్తుకు అందరూ కూడా శిష్యులుగా 12 మందే కాదు, అందరూ కూడా ఈ ఈ లోకంలో ఉన్నటువంటి కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని రాజ్యంలో ఉన్న క్రైస్తవులంతా కూడా ఆయన శిష్యులే. అంటే ఆయన మాట వినాలి, ఆయన మాట ప్రకారం నడవాలి. నడవలేకపోతున్నప్పటికీ నడిచే విధంగా ప్రయత్నం చేస్తే ఆయన ఆశీర్వదిస్తాడు. సో ఆల్ క్రిస్టియన్స్ ఆర్ నాట్ జీసస్ డిసైపుల్స్. డిసైపుల్స్ అవరు, అందరు క్రైస్తవులు కూడా డిసైపుల్స్ అవరు. డిసైపుల్స్ అందరూ మాత్రం క్రైస్తవులుగానే ఉంటారు. డిసైపుల్స్ అవ్వాలి అంటే దేవుని చిత్తాన్ని జరిగించాలి. కొన్నిసార్లు కొన్నిసార్లు కొంతమంది దేవుని చిత్తాన్ని నెరవేర్చని వారు అయినప్పటికీ దేవుడు వాళ్ళ దెయ్యాలు వెళ్ళగొట్టనిస్తాడు. టెస్టింగ్ అనమాట, టెస్టింగ్ ఫర్ దామ్. రోగాలను స్వస్థపరుస్తారు. తర్వాత వాళ్ళ యొక్క వ్యవహారికమైనటువంటి శైలిలో దేవునిని కించపరిచేటువంటి జీవితాల్ని, ఆంతరంగికమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఇఫ్ యు వాంట్ టు బి ది డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్, ఈ పిక్చర్లో ఈ యొక్క పిక్చర్లో గొర్రెలు కాపరి వెంబడి ఎలా పరిగెడుతున్నాయో, యు మస్ట్ వాక్ ఇన్ ది పాత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అలాంటి వాడే నయవంచనకు గురికాడు. విశ్వాసములో మనం ఉన్నట్లయితే, విశ్వాసములో బలంగా ఎదగాలనే కోరిక ఉన్నట్లయితే దేవుని దయ మనము ఆత్మవంచన చేసుకోకుండా చేస్తుంది. సెల్ఫ్ డిసెప్షన్కి మనం ఏదేదో ఊహించుకుని గొప్ప గొప్పగా ఊహించేసుకునే విధముగా మనము ఉండనేరము. ఇక్కడ రియల్గా జీసస్ వెంబడి గొర్రెలు వెళ్తున్నాయి. ఇంకా గొర్రెలు అటు ఇటు చూడవు. ఆ పక్కన ఆహారం ఉంది, పక్కన లోకాకర్షణలు ఉన్నాయి, పక్కన పచ్చగడ్డి ఇంకా ఉందని దే విల్ నాట్ సీ ది అదర్ సైడ్స్. దే విల్ ఓన్లీ ఫాలో ది పాత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ విధముగా యేసును వెంబడిస్తా ఉంటాయి గొర్రెలు. ఆ రీతిగా గొర్రెలు నా స్వరము వినును. గొర్రెలు కానివి కూడా నా రాజ్యంలో కూడా కొంతమంది చొరబడ్డారు అని చెప్తాడు ఆయన. అంటే నా రాజ్యంలోనికి కొంతమంది చొరబడ్డారు. ఆ చొరబడిన వాళ్ళు యాంటీ క్రైస్ట్ లాగా ఉంటారు, తోడేళ్ళు లాగా ఉంటారు. వాళ్ళు అబద్ధపు ప్రీచర్స్. కాబట్టి లోకంలో జరిగేటువంటి ప్రతీది కూడా ఆ యేసు నామాన్ని జరిగేదంతా కూడా అది పవిత్రమైంది, పరిశుద్ధమైందని నువ్వు నమ్మకు. సెల్ఫ్ డిసెప్షన్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. అయితే యేసుప్రభు అంటాడు, ఈ సెల్ఫ్ డిసెప్షన్ చేసుకున్నటువంటి క్రైస్తవ విశ్వాసులను, క్రైస్తవ బోధకులను అక్రమము చేయువారులారా నా ఇద్దరు నిండిపోండి అంటాడు. అంటే హెచ్చరిక అనమాట. దిస్ ఈస్ ఎ వార్నింగ్ టు ఆల్ క్రిస్టియన్స్. యు మస్ట్ ఫాలో అండ్ ఒబే ది విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్త ప్రకారం నడవాలి. దేవుని చిత్తం అయితేనే మాట ఈ వేళ నుంచి మీరు వాడండి ప్రతి దాంట్లో. నువ్వు ఈ క్లాసు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతావా? దేవుని చిత్తం అయితే. దేవుని చిత్తం కాకపోతే జ్వరం జబ్బు వచ్చి మంచాన్ని పడతావు. నువ్వు మంచిగా నువ్వు జీవితంలో సెటిల్ అవ్వాలనుకున్నావా? సెటిల్ అవ్వాలనుకున్నాను, గాడ్ బిల్లింగ్. ఆ మాట వదిలేయి, దేవుడే చూసుకుంటాడు. కాబట్టి స్వీయ వంచన లేక ఆత్మ వంచన అవి క్రైస్తవుల జోలికి రాకుండా ఉండాలంటే దేవుని దయ ఉండాలి. దేవుని దయ ఉన్నప్పుడు మాత్రమే
నీకు నువ్వు గొప్పగా హెచ్చులు పోవవు.